జనం ఇంత బాగా వస్తున్నారు. కొంతమంది అంటున్నారు ఆపేస్తున్నారు మమ్మల్ని, అయినా కూడా మేము వస్తున్నాం అంటున్నారు. నిజంగానే మిమ్మల్ని ఆపేస్తున్నారా? ఆపారండి. ఇప్పుడు మేము తుని నుండి వచ్చేటప్పుడు డైరెక్ట్గా రావాలంటే తుని టు నర్సీపట్నం టు మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చేవచ్చు. మేము తుని నుండి అనేక గండాలు ఘాటీలు అన్నీ దాటుకుంటూ ఆఖరికి ఇక్కడ ఏ రకాల ప్రాజెక్ట్ ఉందో అక్కడ రిస్క్ తీసుకొని ఆ రిస్క్లోంచి అంచులంచులుగా బండి దాని మీద నడిపించుకుంటూ వచ్చామండి. అది ఫోటో చూడండి, ఇదిగోండి ఫోటో చూడండి. ఈ ఫోటో ఎంత రిస్క్ తీసుకొని ఈరోజు జగన్ అభిమానం మీద మేము ఇంత దూరం వచ్చాం. ఎందుకంటే అయితే రోడ్డు అంటే వచ్చేసి మేము మామూలుగా అయితే వచ్చేవచ్చు. ఆపేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ఆపేశారు. ఆపేసిన దగ్గర పోలీసులు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారంటే మీటింగ్ అని ధైర్యంగా చెప్పాం. ఏంటంత ధైర్యంగా చెప్పేస్తున్నాం అంటే మా బండి మీద స్టిక్కర్ ఉంది, మేము మీతో అబద్ధం ఆడినా సరే స్టిక్కర్ చూసి కూడా మమ్మల్ని మీరు అడుగుతారు, అందుకే డైరెక్ట్గా మేము మీటింగ్కి వెళ్తున్నామని చెప్పామని. అది వెనక్కి వెళ్ళిపోమన్నారు. వెనక్కి వెళ్ళిపోమంటే మీ కాలువ దగ్గర రిస్క్ దిగండి తీసుకొని వచ్చి. మీకు అంత ఇష్టం లేకపోతే జగన్ చూడాలని? జగన్ గారు ఈరోజు చెప్పే విషయాలు ఏంటంటే విద్య వైద్యం గురించి ఎంతో ఆయన ఆలోచించి ఇవాళ మన రాష్ట్రానికే 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. విద్యపరంగా చూసుకుంటే విదేశాలతో పోటీ పడడానికి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి 8th క్లాస్ చదివే పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి ఈ విధంగా విద్య డెవలప్ చేస్తున్నారు. ఈ విధంగా జగన్ గారు డెవలప్ చేసిన ఇవన్నీ కూడా చాలా ఫ్యూచర్లో మన పిల్లలు అందరికీ కూడా బాగుండాలని ఆలోచనతో ఇంత ఈ ముఖ్యమంత్రి గారు ఈ రిస్క్ తీసుకొని ఇంత డెవలప్మెంట్ చేశారు. ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజే లేదని మన రాష్ట్ర స్పీకర్ అయిన అయ్యన్నపాత్రి గారు అన్న మాట మీద మెడికల్ కాలేజ్ ఉందా లేదని చూపించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింగిల్గా వచ్చి చూపించగలరు. కానీ ప్రజలందరూ కూడా ఎంతో రిస్క్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ అంటే రాజకీయ నాయకులు సవాళ్ళు ఓకే, ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? లాభం ఉందండి. మన ఏరియా అంతా ఇటు తుని నర్సీపట్నం ఇలా ఏరియా మొత్తం అంతా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందని మన పిల్లల దగ్గరగా వచ్చి చదువుకుంటారు. ఇక్కడ దగ్గరికి వచ్చి చదువుకుంటారు. చదువుకోవడానికి బాగుంటుంది. ఎక్కడో మెడికల్ సీట్ వస్తే ఎక్కడెక్కడికో ప్రైవేట్ డబ్బులు పెట్టి కట్టుకుంటున్నారు కొంతమంది. అది ఈరోజు మెడికల్ సీట్ కొనాలంటే ₹1,00,00,000 పైన అవుతుంది. ఒక పిల్లోడు కానీ మెడికల్ చదవాలంటే సంవత్సరానికి 40-30 లక్షలు అవుతుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచించి ఈ ఏరియా నర్సీపట్నం ఏరియాలో మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టి ఇంత డెవలప్ చేశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది, చాలా మట్టుకు బిల్డింగ్లు కట్టారు. ఆల్రెడీ నేను వచ్చి చూడడం జరిగింది. ఈ లేవని అన్న మాటకి ఈరోజు ఇంత భారీ ఎత్తుగా మేము కార్యకర్తలు అందరూ తరలిచ్చాము. చూసారు మీరు ఒకసారి ఇంతకుముందు చూశానండి, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి ఫొటోస్ కూడా. చూశారు కదా, మరి ఎందుకని స్పీకర్ గారు అలా అంటున్నారు? అసలు ఏం లేదు, జీవోనే లేదు. ఆల్రెడీ చూడడం జరిగిందండి కాలేజీలో. ఇవ్వండి జీవోనే లేదు అని అంటారేంటి? ఆయనకి అధికారంలో ఉన్నామని ఆయన నచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అంతేగాని నిజంగా జీవో ఉందో లేదో, జీవో లేకుండా ఈరోజు 1 సెంటు స్థలంలో ఒక ఇల్లు కట్టాలంటే పట్టా ఉంటే ఇల్లు కట్టేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఇంచుమించు 100 ఎకరాల్లో మెడికల్ కాలేజీ కడుతున్నారంటే జీవో లేదంటే అది నమ్మదగ్గ వాళ్ళ విషయం కాదు. వచ్చి చూసుకోమని జీవో తెస్తారు. ఈరోజు జీవో చెప్తారు జగన్ గారు ప్రెస్ మీట్లో. నిజం తేలిపోద్దా జగన్ ఇలా చూపిస్తే? గ్యారెంటీగానండి, గ్యారెంటీగా నమ్ముతారండి, గ్యారెంటీగా నమ్ముతారు. ఎవరిది తప్పు కూటమి ప్రభుత్వం పిల్లి నక్క కోతిలాగా ఆడుతున్నారు వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ క్యాండిడేట్ కాబట్టి నేను చేసింది కరెక్ట్ అని 100% చూపిస్తున్నారు. ఓకే.